నల్గొండ పట్టణానికి చెందిన దివంగత తక్కలపల్లి శేఖర్ జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు సీనియర్ అసిస్టెంట్ సందీప్ కుమార్ ప్రియదర్శిని దంపతులు పట్టణంలోని సూర్య మానసిక వికలాంగుల పాఠశాలలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల శుభకార్యాలు వివిధ కార్యక్రమాలను ఇటువంటి పాఠశాలల్లో వేడుకలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి ప్రతి నెల 2,000 రూపాయలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రవీంద్ర నాయక్, సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా నరసింహ, రామాంజీ, సాయి, సతీష్, కుటుంబ సభ్యులు దర్శనం అంజయ్య, రావేల, పాఠశాల ఉపాధ్యాయులు నాగలక్ష్మి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మా సోదరుడు తక్కిళ్ళపల్లి సందీప్ మరియు ప్రియదర్శి గారి దంపతులు సందీప్ కుమార్ గారి తండ్రి అయినటువంటి తక్కిళ్ళపల్లి శేఖర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ సూర్యకిరణ్ డిజేబిలిటీ స్కూల్కు వాళ్ళు ఈరోజు ఒక 5,000 రూపాయలు వాళ్ళు విరాళంగా ఇవ్వడం జరిగింది. సందీప్ కుమార్ గారు వారు కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. వారి తండ్రి గారి జ్ఞాపకార్థంగా ఎప్పుడు కూడా వాళ్ళకు పేద విద్యార్థులకు అటు కళాశాలలో కావచ్చు బయట కావచ్చు ఎప్పుడు కూడా నిరంతరం తనకు తోచిన సహాయాన్ని అందిస్తారు. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ పిల్లల్ని చూసి చెల్లించి ప్రతి నెల కూడా 2,000 రూపాయలు ఇస్తాననడం మా అందరికి కూడా ఆదర్శప్రాయంగా నిలవడం జరిగింది. ముఖ్యంగా వారి తండ్రి గారు ఎక్కడ ఉన్నా వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా మా అందరి తరపున మరియు అలాగే ఇక్కడ స్కూల్ తరపున వాళ్ళ స్టాఫ్ తరపున మన అందరి తరపున కూడా మరొక్కసారి వారి కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 5వ తారీఖు కీర్తిశేషులు మా బావగారైనటువంటి తక్కలపల్లి శేఖర్ గారు వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు తక్కలపల్లి సందీపు, మా అల్లుడు మరి వారి సతీమణి ప్రియదర్శిని నా కూతురు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబము ఈ వికలాంగుల సూర్యకిరణ్ మానసిక వికలాంగుల సంస్థకు విరాళంగా 5,000 రూపాయలు మరి ఈరోజు భోజనము స్పాన్సర్ చేసిండ్రు. మరి అలాగే దాతలు సహకరించి ఈ సూర్యకిరణ్ మరి వికలాంగుల పాఠశాలకు మరి వారి యొక్క సహాయ సహకారాలు అందించి మరి దేవుని యొక్క కృపను మన్నలను పొందగలరని మరి ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ వారి ద్వారా నేను అందరికీ తెలియజేయడం జరుగుతుంది. నా పేరు దర్శనం అంజయ్య, గూడాపూర్. ఇదే రోజు అయితే ఈ సందర్భంగా ఇప్పుడు అనౌన్స్ చేయమని చెప్పిన ముఖ్య విషయం ఏంటంటే ప్రతి నెల కూడా 2,000 మరి ఈ సంస్థకు అందజేస్తానని చెప్పి ప్రమాణం చేశారు. కాబట్టి వారి యొక్క కుటుంబానికి మరి దేవుడు చల్లగా వర్ధిల్ల చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు తక్కిళ్ళపల్లి శేఖర్ వర్ధంతి సందర్భంగా ఈ సూర్యకిరణ్ స్పెషల్ స్కూల్ వాళ్ళకి ఒకరోజు డిన్నర్ ఏర్పాటు చేయడంతో పాటు ఈ స్కూల్కు పిల్లలకు అవసరమైన సామాగ్రి కొనుక్కోవడానికి ఒక 5,000 విరాళాలు అందజేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి దేవుడు ఎప్పుడూ చల్లగా చూడాలని కోరుకుంటూ అట్లాగే ఇట్లాంటి అనేక కార్యక్రమాలు మునుముందు వేరే వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుకుంటూ నేను కూడా ఒకసారి మా కుమారుడి పుట్టినరోజు కూడా ఒకసారి కోదాడలో కూడా నేను కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. ఇట్లాగే డిసేబుల్ పిల్లలకి నెక్స్ట్ డిసెంబర్ 14 కూడా మనకు మా కుమారుడి పుట్టినరోజు నాడు ఇదే రోజున మేము ఈ పిల్లలకు కావాల్సిన ఒకరోజు లంచ్ కూడా నేను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇట్లాంటి చాలా దాతలు ముందుకు వచ్చి ఈ పేద పిల్లలకు మంచి సాయం అందించాలని కోరుకుంటూ దేవుని కృపకు పాత్రలు కాగానే కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. తక్కలపల్లి శేఖర్ గారి వర్ధంతి సందర్భంగా అలాగే ఈరోజు నా బర్త్డే సందర్భం కూడా ఈరోజు ఈ మానసిక వికలాంగుల కేంద్రానికి నేను 5,000 డొనేట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి నెల కూడా నేను 2,000 రూపాయలు నాకు వచ్చే జీతం నుంచి నేను కూడా ఆర్థిక సాయం చేస్తానికి నేను మనస్ఫూర్తిగా నేను ముందుకు వచ్చాను. అలాగే దాతల సహకారం కూడా కావాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అని ఇంతటితో సెలవు తీసుకున్నాను. ఈరోజు మా సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలకు తక్కిళ్ళపల్లి శేఖర్ గారి వర్ధంతి సందర్భంగా మా స్కూల్లో డిన్నర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. డిన్నర్ ప్రోగ్రామ్తో పాటు స్కూల్కి అవసరమైనటువంటి మెటీరియల్ కోసం
ఒక 5,000 రూపీస్ డొనేషన్ చేశారు. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వాళ్ళ మ్యారేజ్డ్ కానీ బర్త్డేస్ కానీ ఇట్లాంటి అకేషన్స్ ఈ పిల్లల మధ్య జరుపుకోవాలని కోరుకుంటూ ఈ శేఖర్ గారి ఫ్యామిలీకి మా స్కూల్ తరఫున మా స్టాఫ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అది